యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో, జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు స్థానిక నేతలు, స్థానిక ఎమ్మెల్యేలు. ఓవైపు సన్నధాన్యం, మరోవైపు దొడ్డు ధాన్యం పండించిన రైతులున్నారు. సన్నధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు సెంటర్ల ద్వారా కొనుగోలు అవుతున్న పరిస్థితి. కానీ దొడ్డు ధాన్యానికి సంబంధించి కొనుగోలు చేయడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు చేసిన లారీలు దించుకోవడం లేదని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా యాసంగి పంట అంటేనే దొడ్డు ధాన్యం పండిస్తుంటారు. కానీ ఇక్కడ కొంతమంది రైతులు సన్నధాన్యం కూడా పండించిన పరిస్థితి ఉంది. సన్నధాన్యం అయితే ఎప్పటికప్పుడు ఇబ్బందులు లేకుండా తూకం వేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఏదైతే అకాల వర్షం వల్ల ఇటీవల కాలంలో వరి పంటలు నష్టపోయాయి, మరోవైపు మొగుళ్ళు అవుతున్న పరిస్థితి ఉంది. దీనివల్ల రైతాంగం పూర్తిగా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి. సన్నధాన్యానికి కొనుగోలు చేసినట్లే దొడ్డు ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. యాసంగి పంట అంటేనే పండియాలంటేనే రైతులకు కష్టం మీద ఉంటుంది. అలాంటి కష్టాన్ని దొడ్డు ధాన్యం పండించిన రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక్కడ రైతులు ఉన్నారు, ప్రధానంగా అడుగుదాం. మీరు దొడ్డు ధాన్యం వేస్తారు, ఎన్ని ఎకరాలు వేస్తారు, ఏంది పరిస్థితి? దొడ్డు ధాన్యం కొనుగోలు చేస్తారా? ఎకరం వేసిన నేను ఇప్పటికి 5 రోజులు అయిపోయి దించుకున్నది లేదు. ఏమనంటే ఆ దొడ్డు దానం కొనమన్నమాట అంటారు. మరి ఇప్పుడు మేము ఏం చేయాలా, ఎట్లా ఏం కథ మాకు అర్థమవుతలేదు. ఇక్కడ మరో రైతు ఉన్నారు. ప్రధానంగా రైతులు అయితే ఈ దొడ్డు ధాన్యం పండించిన రైతులు చాలా కష్టాలు అనుభవిస్తున్న పరిస్థితి. ఏంది దొడ్డు ధాన్యం పరిస్థితి? ఎన్ని ఎకరాలు వేసారు? అన్న 2 ఎకరాలు వేసినాము దొడ్డు ధాన్యం. కానీ తీసుకుంటాం, ఫస్ట్ ఏమో స్టార్టింగ్లోనేమో దొడ్డు ధాన్యం వేస్తే బాగుంటుంది అది ఇది అన్నారు, తీసుకుంటామని అన్నారు. ఇప్పుడు పోయి 4 రోజులు ఒకటే లారీ ఇక్కడ నుంచి పంపించినాము, 750 బస్తాలేమో. ఆ పంపించిన బస్తాలు ఆడ దించుకోలేరు. ఈ రోజుకి 5 రోజులు అవుతుంది. ఆ బస్తాలు నింపి ఆ వెయిట్ తగ్గుతుంది, అన్నిటికీ నష్టమే ఉన్నది. ఇప్పుడు కొనమని అంటున్నారు, మేము ఎటు పోవాలా, ఏం చేయాలా, మాకేం అర్థమవుతలేదు. ప్రభుత్వం తొందరగా దాని మీద ఇచ్చేసి ధాన్యం కొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అంతే. మరో రైతు ఉన్నారు, చెప్పండి. ప్రధానంగా మీ ఊర్లో పరిస్థితి ఏంటి? దీనికి అంతకు సంబంధించి దొడ్డు ధాన్యం అయితే అత్యధికంగా పండించిన రైతులు ఉన్నారు. ఒకవైపు ధాన్యం లోడు రైస్ మిల్కి వెళ్ళినా దించుకోలేని పరిస్థితి, ఇక్కడ కొనుగోలు సెంటర్లు ఏమో కొనలేని పరిస్థితి. ఏంది రైతుల పరిస్థితి? సార్ మేము ఏంటంటే స్టార్టింగ్లోనే మేము అడిగినాము, మాది అమృతాపూర్ గ్రామము. స్టార్టింగ్లోనే మేము దొడ్డు రకం వేస్తామని మేము సొసైటీ నుంచి అడిగినాము. అప్పుడు కాంట అయినప్పుడే అడిగితే ఏమన్నారంటే, మీరు ఎన్ని లోడ్లు అయితే పంపగలుగుతారంటే ఎన్ని అయితే తెలియదు, సగం లోడ్ అయితే తీసుకోమని వాళ్ళు చెప్పారు. మేము ఎంత లేనా సుమారు 150 ఎకరాలు వేసినాము. అవి సర్వే కూడా చేసి 150 ఎకరాలు వేసినామట్లు కూడా సర్వే పంపించినాం. ఇప్పుడు అవి ఒక్క లోడ్ పోయింది, 5 రోజులు ఇంతవరకు దించుతలేరు. లారీలు కరెక్ట్ వస్తలేవు. సన్న ధాన్యం కూడా మా దగ్గర కొంటలు ఇప్పుడు 5 రోజుల లారీ పోయి ఎక్కడి ఇప్పుడు 4 లోడ్ల అడ్లు నిలిచిపోయినాయి. ఇక్కడ 4 లోడ్లకు కూడా మాకు ఎటువంటి ఫోన్లు చేసినా రెస్పాన్సిబుల్ ఇస్తలేరు. లారీలు లేవంటారు, అదొక్కటి. సన్నాలు కూడా పోతలేవు. సన్నాలు ఇప్పుడు 4 లోడ్లు చేసి పెట్టినాయి. దొడ్డి కూడా ఇప్పుడు 150 ఎకరాల ధాన్యం నిలిచిపోయింది. ఇక్కడ వర్షం వాతావరణం బాగలేదు. మేము ఏంటి ఇబ్బందులు పడుతున్నామో మాకు తెలుసు. మీరు ఫోన్ల మీద చెప్తారు, సార్ అది వస్తలేదు ఇది వస్తలేదు. ఎంత చెప్పినా మా మాట రెస్పాన్సిబుల్ ఇస్తలేరు. కావున దయచేసి ఈ దొడ్డు రకం ఎందుకు వేయమన్నారు, ఇప్పుడు ఎందుకు తీసుకుంటలేరు? మరి వేరే దగ్గరే తీసుకుంటున్నారట, మా అమృతాపూర్ నుంచి ఎందుకు పోతలేవు అది మేము అడుగుతున్నాం. కావున ఇట్టి దొడ్డు ధాన్యంను కూడా తీసుకోవాలని రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కొయ్యని ఉన్నాయి, ఇంకా కోసేటి ఉన్నాయి. కావున దయచేసి గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి అడ్లను కొనాలని కోరుచుకున్నాం. ఇప్పటిదాకా మీ ఎమ్మెల్యేకి దృష్టికి తీసుకెళ్లారా దొడ్డు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు? ఎమ్మెల్యే దగ్గరికి పోలేము, కలెక్టర్ దగ్గరికి పోతామని అనుకుంటున్నాం. మేము సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ దగ్గరికి పోతామని అనుకుంటున్నాం. ఏమన్నా స్పందిస్తారనుకుంటారా? సోమవారం వెళ్తే స్పందిస్తారని అనుకుంటున్నాము. 100% స్పందిస్తారని మేము అనుకుంటున్నాం. మొత్తానికి చూడొచ్చు, రైతాంగం పండించిన పంట ఏదైతే దొడ్డు ధాన్యం, సన్నధాన్యమో దానికి అందరికి సంబంధించి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి సంవత్సరము 6 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తుంది ఎఫ్సిఐ ద్వారా. నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది కూడా అదేవిధంగా ధాన్యం పండించారు రైతులు. సన్నధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నప్పటికీ దొడ్డు ధాన్యం కొనుగోలు కావడం లేదు. అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఓవైపు వడగళ్ల వానలు, ఓవైపు వర్షం వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఏదైతే కల్లాలున్న దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. కొన్ని లారీలు అయితే రైస్ మిల్లకు పంపించాం, 5 రోజులు అవుతుంది అక్కడికి ధాన్యం వెళ్ళి, ఇంతవరకు కూడా దించుకోవడం లేదు. తూకం అయితే రోజు రోజుకు తగ్గిపోతుంది. మా బాధలు ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. సోమవారం జిల్లా కలెక్టరేట్కు వెళ్తాం, జిల్లా కలెక్టర్కు మా సమస్యలు విన్నవిస్తామని చెప్పి రైతులు అంటున్న పరిస్థితి.